హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి రెస్టారేషన్ కుకింగ్ వ్లాగ్స్. ఇవాళ అయితే కొత్త వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. అదేంటంటే నా మంత్లీ గ్రాసరీస్ అయితే వచ్చేసాయి. నేను ఏవేవైతే తీసుకున్నానో, ఎలా తీసుకున్నానో ఒక్కసారి నా గ్రాసరీస్ అయితే మీకు చూపిద్దాం అనుకొని వీడియో అయితే మీకోసం చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, అయితే చూసేద్దామా ఏమేమి ఉన్నాయో గ్రాసరీస్. నేనైతే కందిపప్పు తీసుకున్నాను ఫ్రెండ్స్. కందిపప్పు, మినపప్పు, ఆటా అనేవి మాకు ఎక్కువ చాలా ఖర్చు ఉంటుంది రైస్ కంటే కూడా. కందిపప్పు అయితే 1 kg తీసుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ కందిపప్పు చాలా ఒదుగు వస్తాయి కాబట్టి 1 kg తీసుకున్నా కూడా 2 kgsతో ఈక్వల్గా ఉంటుంది, చాలా బాగుంటాయి. కొరియాండర్ పౌడర్ కానీ, హోల్ స్పైసెస్ తీసుకున్నాను, అన్నీ రెడ్ చిల్లీ పౌడర్ తీసుకున్నాను, 1+1 ఆఫర్లో వచ్చినాయి ఫ్రెండ్స్. ఇంకోటి గరం మసాలా అయితే తప్పకుండా వాడతాను నేను. మళ్ళీ ఆచి అయితే కబాబ్ మసాలా అది తీసుకున్నాను. ఇంకోటి ఆచి చికెన్ మసాలా కూడా నేను కంపల్సరీ వాడతాను. ధనియా పౌడర్, కోప్రా పౌడర్, చికెన్ మసాలా, గరం మసాలా ఇవైతే కంపల్సరీ ఎక్కువగా వాడతానని మీకు ఆల్రెడీ నేను చేసే రెసిపీస్లో చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇదైతే వచ్చేసి పచ్చెనగపప్పు 1/2 kg మాత్రమే తీసుకున్నా. ఎందుకంటే నేను దోశలకి పిండి అవి నానబెట్టేటప్పుడు మీకు ఒకసారి చూపించాను కూడా వీడియో. ఫ్యాట్ కట్ అనేది ఉంటుంది కాబట్టి పచ్చెనగపప్పులో గుప్పెడైతే నేను వేస్తానండి ప్రతిసారి దోశలకి మినపప్పు, బియ్యం నానబెట్టేటప్పుడు. జిఫీ డిష్ వాష్ లిక్విడ్ అయితే 1+1 ఆఫర్లో వచ్చినాయి ఫ్రెండ్స్. తప్పకుండా సో జిఫీ డిష్ వాష్ బార్ అయితే వచ్చేసింది 1+1 ఆఫర్లో, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. సో ఈ విధంగా అయితే నేను అన్ని గ్రాసరీస్ ప్రతి మంత్ అయితే బుక్ చేసుకుంటాను ఫ్రెండ్స్. 2 టైమ్స్గా బుక్ చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే 1+1 ఆఫర్ ఉంటుంది, ఒక్కోసారి 1 రూపీ ఆఫర్ కూడా ఉంటుంది. సో అన్నీ చూస్తున్నారు కదా, క్లీన్గా నీట్గా అయితే ప్యాక్ అయితే చేసి ఉంటుంది. అలాగే ఆనియన్స్ కూడా నేను బుక్ చేసేసుకున్నాను. 100కి వచ్చేసి 3 kgs ఉంటాయి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయి ఆనియన్స్ అనేవి నాకు ఎక్కువ ఖర్చు ఉంటుంది కాబట్టి ఆనియన్స్ ఎప్పుడు స్టాక్ ఉంటాయి నాకు. ఆనియన్స్ లేకపోతే నాకు అసలు వర్క్ లేనట్టుగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ కుకింగ్ చేసినా కూడా. సో పచ్చెనగపప్పు, కందిపప్పు, మినప్పప్పు, ఆటా, కోప్రా పౌడరు, గరం మసాలా, చికెన్ మసాలా, టర్మరిక్ పౌడర్ ఇవన్నీ అయితే బుక్ చేసేసాను కదా. సాల్ట్ ప్యాకెటు ఇవన్నీ. మళ్ళీ నేను పోపు దినుసులు కూడా అన్నీ ఒకసారిగా కలిపేసుకుంటాను ఫ్రెండ్స్. పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు ఇవన్నీ కలిపేసుకొని ఒక కంటైనర్లోకి అయితే వేసుకుంటాను. అలా అయితే అన్నీ మిక్స్ అవుతాయి కాబట్టి. సో ఇవన్నీ చూస్తున్నారు కదా. పార్ట్ 2లో అయితే మీకు డిటర్జెంట్స్ గురించి వాటన్నిటి గురించి అయితే మీకు చెప్తాను. ఇది వచ్చేసి అయితే మాత్రం కేవలం నేను ఆయిల్ బాటిల్ను సెపరేట్గా ఒక కప్ లాగా అయితే పెట్టుకుంటాను ఫ్రెండ్స్. నేను దీని మీద మాత్రమే పెడతాను, ఎందుకంటే ఆయిల్ ఎక్కడంటే అక్కడ పెట్టేస్తే చాలా జిడ్డు అనేది వచ్చేస్తుంది కాబట్టి సెపరేట్గా ఇదైతే నేను బుక్ చేసేసుకుంటాను. సో ఆనియన్స్ కూడా వచ్చేసినాయి చూడండి.